హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ స్ఫూర్తి. మొన్న మనం ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను మీకు చూపించాను కదండి. ఈరోజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండ్ బోట్ నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. అసలు మీకు బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా కట్ చేసుకునే విధంగా చూపిస్తాను. క్లాత్ మీద కాకుండా మనం పేపర్ కటింగ్ కానీ లేదా అట్ట లాంటిది ఏదైనా మెటీరియల్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తాను. చూడండి, ఈ బ్లౌజ్ బ్యాక్ డ్రాప్ నెక్ అలాగే బోట్ నెక్ కటింగ్ కూడా ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇది. సో ఈ విధంగా కట్ చేసే విధానం అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, సో డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద కాకుండా ఇది బక్రమ్ షీట్ అండి. ఈ బక్రమ్ షీట్ మీద మనము బ్లౌజ్ కటింగ్ మోడల్ ఒకసారి కట్ చేసుకొని పెట్టుకుంటే బ్లౌజ్ పీస్ మీద అలాగే వేసుకొని కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండ్ బోట్ నెక్ విత్ బోట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఇది డబుల్ ఫోల్డ్ చేశాను. ఇలా తీసుకొని మనం బ్లౌజ్ పీస్ కూడా ఇలాగే విడి భాగాలు ఇటు పెట్టుకొని మడిచిన భాగం మన వైపు పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా, అదే విధంగా పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద ఎలాంటి కొలతలు అయితే తీసుకుంటామో అవే చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం తీసుకునేది ఇది బ్యాక్ పీస్ అండి. బ్యాక్ బ్లౌజ్ లెంత్ నాది 14 ఉంటుంది. 14కి మార్క్ చేసుకుంటున్నాను. బ్లౌజ్కి అయినా కూడా షోల్డర్ అనేది 5.5 ఉంటుంది, కానీ మనం బోట్ నెక్ బ్లౌజ్కి అయితే ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫుల్గా మనకి షోల్డర్ అనేది ఫుల్ ఉంటుంది కాబట్టి 7 ఇంచులు తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్గా నేను చెప్పేది నా పర్సనాలిటీ, యావరేజ్గా మీడియం పర్సనాలిటీ ఉన్న వాళ్ళందరికీ కొలతలు వస్తాయండి. సో ఇక్కడ నుంచి 7 ఇంచుల కొలత దగ్గర మార్క్ చేసుకున్నాం. ఇలా పెట్టుకొని నార్మల్ బ్లౌజ్కి అయితే 5.5 తీసుకుంటాము. 5.5 తీసుకొని 2.5 నెక్ వెడల్పు తీసుకుంటాం. సో బోట్ నెక్ బ్లౌజ్కి ఏం చేస్తున్నామంటే మనం 7 షోల్డర్ లెంత్ కొలుచుకొని 4 ఇంచెస్ నెక్ వెడల్పు అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది షోల్డర్ వెడల్పు, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది నెక్ వెడల్పు. సో ఇక్కడ 4 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో లైన్ గీసుకుంటున్నాను. అలాగే ఆర్మ్ డౌన్, నార్మల్గా అయితే ప్లెయిన్ బ్లౌజ్లకి 6 తీసుకుంటారు. దీనికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, 6.5 తీసుకోవాలి. ఆర్మ్ డౌన్. ఇది 6.5. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. అలాగే నెక్ డీప్, సో మనకు నెక్ డీప్ వచ్చేసి నాది 9.5 ఉంటుందండి. నేను 9.5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే మనము బోట్ నెక్కి డీప్ తీసుకోవాల్సింది ఓన్లీ 2.5 మాత్రమే. ఇక్కడ 2.5 దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి. సో ఈ లైన్ని ఇక్కడికి కలుపుకోవాలి. నెక్ మనం షేప్ గీసుకోవడానికి ఈ లైన్ ఇక్కడికి కలుపుకోవాలి. సో మనకి బోట్ నెక్ షేప్ ఎలా వస్తుంది, ఇలా కర్వ్ షేప్లో గీసుకోవాలి. ఇలా సో బోట్ నెక్ ఇలాగే వస్తుంది కదా, ఈ షేప్ అనేది ఇలా గీసుకోవాలి. మన ఇష్టం. ఇది ఇంకా కర్వ్ లాగా తీసుకోవాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇది షేపు మన ఇష్టాన్ని బట్టి మనం ఇలా గీసుకోవాలి. ఇప్పుడు మనకి డ్రాప్ నెక్ బ్యాక్ వచ్చేసి డ్రాప్ కోసం ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు మార్క్ పెట్టుకోవాలి. ఇది 1.5 ఇంచ్ డ్రాప్ కోసం
ఇక్కడ నుంచి 2.5 ఇంచ్. సో మన నెక్ డీప్ ఎంతైతే ఉంది ఇక్కడ 9.5 కదా, ఈ డ్రాప్ కోసం ఎంత డీప్ తీసుకోవాలనేది ఈ డాట్ అనేది ఐడెంటిఫికేషన్ కోసం పెట్టాను. ఇది కూడా 2.5 ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనము డ్రాప్ గీసుకోవడానికి ఈ బాక్స్. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే కొంచెం డౌట్స్ వస్తాయండి, కానీ కొంచెం బ్లౌజ్ కటింగ్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక పేపర్ మీద కానీ అట్ట మీద కానీ లేదా ఇలా బగ్రం మీద కానీ ట్రై చేయండి, తప్పకుండా వస్తుంది. సో ఇది మనకి బ్యాక్ డ్రాప్, ఇది చూసారా, ఈ డ్రాప్ ఉంది కదా, ఈ డ్రాప్ గీసుకోవడానికి కొలత అన్నమాట ఇది. సో ఇది దీంట్లో మనము రౌండ్గా గీసుకుంటామా లేదా మన ఇష్టం వచ్చిన షేప్, ఇలా డ్రాప్ కానీ లేదా పాట్ డిజైన్ కానీ ఇలా మనం ఇష్టం వచ్చిన షేప్ అనేది గీసుకోవచ్చు. సో ఇది మన పర్సనల్ చాయిస్. ఇలా వస్తుంది డ్రాప్, చూసారా ఇలా వస్తుంది. సో ఇది కూడా మన షేప్ అనేది పర్సనల్ చాయిస్ కాబట్టి నేను ఇక్కడ కట్ చేయట్లేదు, గీసి చూపించాను. సో ఇది ఆర్మ్ డౌన్, చంక పొడవు. అలాగే మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి నా కొలత ప్రకారం అయితే 10 ఇంచులు తీసుకుంటాను, అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్ చుట్టుకొలత. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ గీసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో మనం కుట్టుతో పాటే కొలుచుకున్నాము 10 ఇంచులు. ఇది నాది 10 ఇంచుల వెడల్పు. సో ఇది వచ్చేసి 14 ఇంచెస్, ఇది నా కొలతలు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఆర్మ్ డౌన్ గీసుకోవడానికి, సో నార్మల్గా అయితే 3 ఇంచెస్ రెగ్యులర్ బ్లౌజ్కి చేస్తాము, కానీ ఇది మనం చంక పొడవు ఎక్కువ పెట్టుకున్నాం కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇలా. సో ఇక్కడ నుంచి కర్వ్ గీసుకోవాలి. చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను ఒక్కసారి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి బ్లౌజ్ పొడవు, ఇది బ్లౌజ్ బ్యాక్ పొడవు ఈ లెంత్. అలాగే ఇది నెక్ వెడల్పు, ఇది 7 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి నెక్ వెడల్పు, ఇది షోల్డర్ వెడల్పు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ డౌన్, ఆర్మ్ డౌన్ అంటే చంక పొడవు 6.5. ఇక్కడ నుంచి ఇక్కడికి కొలవద్దు, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచులు అంటే మనకి బ్లౌజ్ వెడల్పు. సో ఇది మనకి కర్వ్ గీసుకోవాలి కదా లోతు కోసం, అది గీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ నెక్ కోసం తీసుకున్న షేప్ ఇది. సో దీనికి గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్ వదులుకోవాలి. వదులుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన నెక్ డీప్ అయితే ఎంత ఉందో దాంట్లో మిగిలిందంతా డ్రాప్ కోసం పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి 2.5 గీసుకున్నాను. ఇది సేమ్, చూసారుగా, అన్ని క్లియర్గా నోట్ చేశాను. సో ఈ షేప్స్ వచ్చేసి ఎన్ని రకాల గీసుకోవచ్చు అనేది నేను మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. పెట్టుకున్నప్పుడు మనకి ఇవి నేను ఎందుకు గీసానంటే, ఈ పార్ట్ మనము కట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు ఇన్ని రకాలుగా ఈ డ్రాప్ నెక్ లో మనం షేప్స్ అనేవి గీసుకోవచ్చు. ఇది డ్రాప్ నెక్, ఇది లీఫ్ షేప్, ఇది దిల్ షేప్, ఇంకా ఈ రౌండ్ లో మనకు కావాల్సిన షేప్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో ఈ బాక్స్ వచ్చేసి ఈ బాక్స్ ఎగ్జాంపుల్ గా గీసి
నేను మీకు ఇలా చూపించానండి. సో మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ పార్ట్ మొత్తం కట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. సో ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తున్నాను. చూసారుగా, ఇది బ్యాక్ పీస్. మనం బ్లౌజ్ పీస్ మీద ఎలా పెట్టుకోవాలి, ఎలా కట్ చేయాలి నేను లాస్ట్లో చెప్తాను మీకు. ఇది బ్యాక్ పీస్. ఇప్పుడు ఫ్రంట్ పీస్ అనేది కట్ చేసుకుందాము. ఈ విడ్త్ బ్యాక్ పీస్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాము. సో చూడండి 1 ఇంచ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రిన్స్ కట్కి వచ్చే మిడిల్ ఫిల్ట్ ఉంటుంది కదా, అది ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. అలాగే మనం ఫిల్ట్ కోసం ఎలా అయితే పెట్టుకుంటామో మార్క్స్, అలా మనము కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5, ఇక్కడ నుంచి ఇక్కడికి 4. ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి ఇలా. ఈ ఫిల్ట్ అనేది ప్రిన్స్ కట్కి మెయిన్ మనకి వచ్చేది. సో కుట్టడం, ఇది కటింగ్ చేసుకునే లైను. కుట్టడం వచ్చేసి ఇలా 1 ఇంచ్ దూరం నుండి ఇలా కొద్దిగా తీసుకొని ఇలా 1/2 ఇంచ్ కుట్టుకు లోపలికి వెళ్ళేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని లాగకుండా కుట్టుకోవాలి. ఇది స్టిచ్చింగ్ లైన్, ఇది పాయింట్ నేను పెట్టేది. ఇది బోట్ నెక్ ఫ్రంట్ పీస్ ఇది. సో ఇది మీకు ఈ ఫిల్ట్ ఎలా కట్ చేసుకోవాలి కొలతలు చెప్పాను కదా. ఇది స్టిచ్చింగ్ లైన్, ఇది కటింగ్ లైన్. ఇక్కడ రాసాను చూడండి. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు కొలతలు తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2. ఇది వచ్చేసి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్. ఈ లైన్ అనేది మనం కుట్టేటప్పుడు స్టార్ట్ చేయాల్సింది 1 ఇంచ్ దూరంలో తీసుకోవాలి. అంటే ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ పట్టుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా కుట్టుకోవాలి. సో ఈ పీసెస్ అనేది మనకు కట్ చేసిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి లెఫ్ట్ రైట్ పార్ట్ 1, 2, 3, 4 అన్నీ మనము ముందే నెంబర్స్ వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది కుట్టేటప్పుడు. సో ఇలా వస్తుంది. బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఫ్రంట్ హుక్స్ అయితే ఇలా 4 పార్ట్స్ వస్తాయి. లేదు బ్యాక్ హుక్స్ పెట్టుకుంటే మీకు మిడిల్ పార్ట్ అనేది కలిపి ఉంటుంది. సో 3 పీసెస్ వస్తాయి. అలా అయితే చూడండి, ఇలా మనము ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటే మనం కన్ఫ్యూజన్ లేకుండా నెంబర్స్ వేసుకొని పెట్టుకోవాలి. ఈజీగా కుట్టేటప్పుడు మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము బక్రం మీద ప్రిన్స్ కటింగ్ చూసాం కదండి. ఆ బక్రం పీసెస్ మనము బ్లౌజ్ పీస్ మీద ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. పిక్లో చూడండి. పైన నేను వేసిన పార్ట్స్ అవి లైనింగ్ క్లాత్ పార్ట్స్ అండి.
సో అవి కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్కి ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. ఇది మనకి ఎప్పుడైనా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్ట్రైట్ కటింగ్ ఉంటుంది. ఈ స్ట్రైట్ కటింగ్లో మీకు క్లాత్ అనేది చాలా మిగులుతుంది. సో 2 ఫోల్డ్స్ చేసి జాయింటింగ్ భాగం మన వైపు ఉంచుకొని ఇలా సెట్ చేశాను చూడండి పార్ట్స్ అన్నీ. సో పిన్స్ పెట్టుకొని అలా సెట్ చేసుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. కుట్టే విధానం కూడా ప్రిన్స్ కట్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా లుకింగ్గా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కొంచెం ఫినిషింగ్ బాగా వచ్చేట్టు చూసుకుంటూ కుడితే సరిపోతుంది. చూడండి మీకు ఈ వీడియోలో బ్లౌజ్ మీద ఎలా వేసుకున్నానో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు నేను మెసేజ్లో రిప్లై ఇస్తాను, మీకు క్లారిటీ కూడా ఇస్తానండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.